నా పేరు జి శ్రీకాంత్ అండి. నేను 2014 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2014లో ఇదే గవర్నమెంట్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015 మే 9 ఎగ్జామ్ రాశాను. జస్ట్ ఒక 1 మార్కులో మిస్ అయింది. మళ్ళీ 2018 నోటిఫికేషన్ వచ్చింది. 2019 జనవరి 31 తారీఖు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు ఫస్ట్ టైం సిబిటి ఎగ్జామ్ ఉండే. అప్పుడు కూడా 78 పాయింట్ సంథింగ్ వచ్చినాయి. కడప జిల్లా మాది. కడప జిల్లాకు సంబంధించి పులివెందుల నియోజకవర్గం. అవును, జగన్ గారి నియోజకవర్గం. తొండూరు మండలం భద్రంపల్లి అనే ఒక గ్రామం మాది. నేను ఎంఎస్సి బీఈడి అయిపోయింది. ఎంఎస్సి మ్యాథ్స్ బీఈడి. అప్పటి నుంచి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను. 2018లో కూడా జస్ట్ 1 మార్కులో మిస్ అయింది. 2021 నుంచి అనంతపురం ఉండి అనంతపురంలో స్టడీ హాల్లో ఉంటూ చదివాను. నేను పిహెచ్ అయినా కూడా నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి రాశాను, హెచ్జిటి 2 రాశాను. హెచ్జిటి వచ్చేసి 80 మార్కులు ఓపెన్ జనరల్లో ఎగ్జామ్లో సెలెక్ట్ అయినాను. 80 మార్కులు. టెట్ కూడా 150కి 144 వచ్చినాయి. స్కూల్ అసిస్టెంట్ కూడా 70 మార్కులు వచ్చినాయి, కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాలేదు నాకు. మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి జరిగింది ఏమంటే 2018 లాస్ట్ డిఎస్సి జరిగింది. 2018 నుంచి పోయినసారి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అసలు ఆ డిఎస్సి గురించే వదలలేదు. అలాంటి ఊసే లేదు. మేమైతే ప్రతి సంవత్సరం బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజు ప్రతిరోజు ఆయన లైవ్ పెడితే ఏమన్నా చెప్తాడేమో, నోటిఫికేషన్ వస్తుందేమో, నోటిఫికేషన్ వస్తే ఏమన్నా అవకాశం వస్తుందేమో, దాంట్లో మెగా డిఎస్సి వస్తుందేమో అని ఎక్కువ రోజులు 5 సంవత్సరాలు చూసినా కూడా ఆయన ఏమి చెప్పలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మనకు డిఎస్సి వదలడము, దాంట్లో 16,390 పోస్టులు చిలుకు వదలడంలో, దాంట్లో మెగా డిఎస్ అంటే వేలు లక్షలు ఇయ్యారు కదండి. 16,000 ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు కదా. 2018లో కేవలం 6,000 పోస్టులు ఉండే. ఇప్పుడు 15,000 అంటే దానికి 10% ఎక్కువ ఇచ్చినట్టు కదా. ఆ డిఎస్సి ఇవ్వడం వల్లనే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని నేను కూడా అనుకుంటున్నాను. వైసీపీ నాయకులు వాళ్ళు చెప్పినది నాకు కూడా ఫస్ట్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాలే. నా జిల్లా ర్యాంక్ 140, రోస్టర్ పాయింట్లో లాస్ట్ పోస్ట్ నాదే. మళ్ళీ నేను అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటే సార్ని వెళ్ళి కలిశాను. ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పిహెచ్ ఉన్నా కూడా నేను 100కి 80 మార్కులతో ఓపెన్లోనే ఓపెన్ జనరల్లో నేను పోస్ట్ కొట్టాను అనమాట. అది అందరికీ ఇప్పుడే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేసినారు కాబట్టి అది అందరికీ అర్థం కాకపోవచ్చు. మేబీ అన్నీ సక్రమంగానే అమలుపరిచారు. ఈ అమలుపరచడం వల్లనే ఇంతమందికి అది 3% హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి ఆ లాస్ట్ ర్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హారిజాంటల్ రిజర్వేషను, పిహెచ్ రిజర్వేషను, ఎక్స్ ఆర్మీ రిజర్వేషన్ వల్ల లాస్ట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పోస్టు కోల్పోయినారు. అది కొంచెం బాధపడాల్సిన విషయమే. అయినా కూడా హారిజాంటల్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అది ఇంతమంది వ్యతిరేకత ఏదైనా మనం మాట్లాడుతుంటే దానికంటూ ఒక బలమైన పునాది, ఆధారాలు ఉంటే చూపిస్తే నిజమే ఇదంతా జరుగుతుంది. ఇదేదో మీరు గత నెల కిందటే మనం చూసాం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది. పేపర్ లీక్లో ఆధారాలు ఉన్నాయి, దీంట్లో నో ఎవిడెన్స్. ఊరికే ఏదో నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో చెప్తున్నారే తప్ప దీనికంటూ బలమైన ఆధారాలు అంటూ ఏమీ లేవు. లోకేష్ సార్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాగా చేస్తున్నాడు. దాంతోపాటు మాకు అన్ని పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడనమాట. పిల్లలకు సంబంధించి మీరు ఏమైనా చేయండి, పిల్లలలో మీరు విద్యా సామర్థ్యాలు అనేవి బయటకు తీసి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నేను డిఎస్సికే 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలో ముందు గురించి నాకు తెలియదు. ఎవరే కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చినదే లేదు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అప్పటంతా రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత కోర్టు కొంతమంది పోయారు. అప్పుడు ఉన్నటువంటి సార్ వాళ్ళు కోన శశిధర్ కావచ్చు, విజయరామరాజు గారు కావచ్చు, అంతా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా వీళ్ళు బురద జల్లాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో తప్ప మిగతా ఏ కారణము ఇందులో లేదు. నా పేరు తిరుమలమ్మ సార్. మేము పెనగలూరు మండలం నుంచి నేను జెడ్పీహెచ్ఎస్ కట్టావారిపల్లిలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్.
మేము గత 5 సంవత్సరాలుగా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను గురుకులంలో వర్క్ చేసేదాన్ని. ఒక పక్క వర్క్ చేస్తూ అదే కంటెంట్ను కొంచెం 5 ఏళ్ళుగా నేను ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను సార్. సార్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు సార్. అనవసరపు మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారు. 5 ఏళ్ళు కష్టపడితే కానీ మాకు ఈ డిఎస్సి రాలేదు. వచ్చి మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అంటున్నారు. ఎలా ఇది దగా డిఎస్సి అవుతుంది సార్? ఇది ఖచ్చితంగా మెగా డిఎస్సినే. 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ను తప్పులు పడుతున్నారా? వాళ్ళు ఇచ్చింటే మాట్లాడాలి. వాళ్ళు ఇవ్వకపోను, పైగా ఇంతమంది మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చాలా మేము చదివి రాస్తే అన్ని కరెక్టుగా పెట్టి చేశారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఊరికే రావు. పైగా ఆయన చాలా అనుభవజ్ఞుడు సీఎం సార్ గారు. ఆయన ఆషామాషిగా ఇవ్వరు. పారదర్శకతకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి. వాళ్ళకి తెలిస్తే మాట్లాడాలి సార్. చేసేవాళ్ళు మన కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు కానీ శ్రీధర్ సార్ కానీ చాలా కరెక్ట్గా చేశారు సార్. వాళ్ళు ఒక దాంట్లో ఉండి తప్పుగా ఎవరూ చేయరు. ఊరికే నోటికి వచ్చినల్లా మాట్లాడడము, దాన్ని డైవర్ట్ చేయడము, సిబిఐకి వేస్తామనడము, ఇవన్నీ ఒట్టి మాటలు. ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఆయనను తప్పులు పట్టాలని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని అందరినీ రోడ్డుకి ఈడ్చి ఆడాల, మగాల, పిల్లల, జల్లాల, కుంటి వాళ్ళులే, గుడ్డి వాళ్ళులే అందరినీ ఇలా రోడ్డు మీదకి సెకండ్ సాటర్డే అని కూడా లేకుండా ఇంత దూరానికి వాళ్ళు అన్న దానివల్ల మేము హట్ అయి బాధపడి ఎంతో చదివితే కానీ మాకు మెరిట్లో ఉద్యోగాలు వచ్చాయి. చదవకుండానే ఎలా వస్తాయి? డబ్బులు ఉన్న వాళ్ళమే మేమందరము. డబ్బులు ఉంటే కానీ ఈ ఉద్యోగం కాదు, 1,16 ఉద్యోగాలు కొనుక్కుండే వాళ్ళం. ఈ డిఎస్సిని ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి? ఎంతో చదివితే కానీ మాకు ఆ మెరిట్లో అలాగే సెలక్షన్ లిస్ట్లో పేరు వచ్చింది. దాని ప్రకారంగానే ఉద్యోగాలు వస్తాయి, ఇస్తారు. అంతేగాని డబ్బులు ఇచ్చారు ఏదో అలా రికమెండేషన్లు అలాంటివి గవర్నమెంట్ ఉద్యోగాలలో అస్సలు వర్తించవు. కాబట్టి ఇది ఖచ్చితంగా మెగా డిఎస్సినే. దగా డిఎస్సి అస్సలు కానే కాదు. ప్రతిసారి దగా అంటూ ఉంటే మాత్రం నెక్స్ట్ ఈ 16,347 మంది ఇట్లా కాదు. అసలు ఇంతకు ముందన్న 11 సీట్లు వచ్చాయి. ఈసారి అది కూడా రాకుండా చేయాల్సి వస్తుంది. వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలకి డిఎస్సి వారిని రాబట్టడం అనేది కరెక్ట్ కానే కాదు సార్. మొదటి సంతకం ఆయన ఛాలెంజ్గా తీసుకొని లోకేష్ సార్ గారు ఇది ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని రాత్రింబగళ్ళు కష్టపడి చేశారు. దానికి అనుగుణంగా మేము కూడా డే అండ్ నైట్ అసలు ఫ్యామిలీలను పక్కన పెట్టి పిల్లలను పక్కన పెట్టి అక్షరం చదివితే ఏ బుక్లో ఏ బిట్ వస్తుందో కూడా తెలియదు. అంతా చదివినా దాంట్లో వస్తుందో రాదో తెలియదు. ఎన్నో బుక్కులు చదివి పెడితే కానీ లాస్ట్కు జాబులు వస్తే దీన్ని దగా అనడం ఎంత మటుకు కరెక్ట్ సార్? రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. ప్రతి దానికి ఇలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. మానసిక వేదనలకు గురవుతున్నారు. చాలామంది ఏమైనా చేసుకుంటారు. ఈ సున్నిత మనస్కులు వేరే వాళ్ళు ఎవరన్నా బాగుచ్చారులేండి అట్లా ఇట్లా అంటే కానీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ మెంటాలిటీ ఉండే మనుషులు ఉండరు. కొందరు దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు సూసైడ్ కానీ ఇంకా ఏదో ఒకటి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ సిబిఐకి ఏం పాపం చేశాం సార్? సిబిఐకి ఇవ్వడానికి ఏం కుట్రలు చేసాం? ఎవరిని చంపాం? ఏం చేసాం సార్? మేము మమ్మల్ని సిబిఐకి ఇస్తామంటున్నారు. కష్టపడి చదివి క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగం తెచ్చుకుంటే మమ్మల్ని సిబిఐకి ఇస్తారా? మేమేం చేస్తాం? సిబిఐకి మీరు మీ ఫ్యామిలీలు కావాలంటే వెళ్ళండి. మేమైతే కానీ అలాంటి ఏ తప్పు జరగలేదు. అసలు పారదర్శకతకు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయనను తప్పులు పట్టే అర్హత అసలు జగన్ సార్ గారికి లేదు. అలా మాట్లాడి మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం అనేది అసలు కాదు. ఇలాగాని చేస్తే నెక్స్ట్ ఓటర్ బ్యాంకు ఏమవుతుందో, ఓట్ల కోసం మీరు రాజకీయం చేసుకుంటే చేసుకోండి, డిఎస్సి మీద మాత్రం రాజకీయం చేయొద్దని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. నిజంగా వాళ్ళు కానీ డిఎస్సి అభ్యర్థులు అయితే కోర్టు ఎందుకు చెప్తుంది సార్? నష్టపోయిన వాళ్ళు కేసు వేయలేదాడా? రాజకీయంగా వెళ్ళిన వాళ్ళు మాత్రమే కేసు వేశారు. రాజకీయంగా వేశారు. నష్టపోయిన వాళ్ళు వేసింటే మాట్లాడతామని చెప్పి కోర్టే కేసు కట్టేసింది. ఇంకా మళ్ళీ రోజు దాని గురించి తేవడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇలా మాత్రం చేస్తే మా ఆత్మగౌరవాలు దెబ్బతింటే చలో కడప కాదు చలో విజయవాడకైనా మళ్ళీ వస్తాం మేము. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక గవర్నమెంట్ అనే దాన్ని విమర్శించే ముందు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది కనుక్కుంటే వాళ్ళకు బాగుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. పరిణామాలు వాళ్ళు ఇంకా దీంతో తగ్గకపోతే కోర్టుకు వెళ్ళారు, చుక్కెదురైంది.
అక్కడికి వెళ్ళారు, సిబిఐకి అన్నారు, అక్కడ చుక్కెదురైంది. ఇప్పుడు చలో కర్నూలు అన్నాము, నెక్స్ట్ చలో విజయవాడ వెళ్తాము. దీని పరంగా ఇంకా తప్పుడు డిఎస్సి, దగా డిఎస్సి అంటే మాత్రం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాము మేము. అంతేకాదు సపోర్టుకు మేము గవర్నమెంట్కు సపోర్టుగా ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్ మేము. నమస్తే, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రామకృష్ణ సార్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, కౌతాలం మండలం సార్. ఏం చేస్తున్నారు సార్ మీరు ప్రజెంట్? ఎస్జిటి సార్, సెకండ్ 2025 డిఎస్సిలోనే మీరు డిఎస్సిలో వచ్చింది సార్ మాకు సార్. అవును సార్. ఏంటి సార్ మరి ఈరోజు మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు యాజ్ ఎ టీచర్గా పొజిషన్లోకి వెళ్ళే వరకు ఈ 90 డేస్ గ్యాప్లో ఎప్పుడన్నా ఇక్కడ అవినీతి జరుగుతుంది, పోస్టులు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు మీకు వినిపించేయండి? అవినీతి అంటే ఇక్కడ ఏం జరగలేదు సార్, పక్కా ప్రాపర్గా జరిగింది సార్. ప్రతిదీ ఎగ్జామ్ పేపర్ కూడా ప్యాటర్న్ సిస్టంలో సెట్ చేసి వస్తాయి కాబట్టి ఎవరేం జంబ్లింగ్ చేయడానికి ఏమి ఉండదు సార్. దానికి తోడు సార్ 2019లో మేము జగన్ గారికి అందరూ మేమే వేసాం సార్, నిరుద్యోగులమే ఓటేసినాం, మాకు గెలిపించుకున్నాము. అప్పుడు ఆయన మెగా డిఎస్సి 23 డిఎస్సి అని అన్నారు, ఇయలేదు. సరే జరిగిందే జరిగిపోయిందిలే అని మేము అట్లా ఇక్కడే సార్, మేము కర్నూలులోనే మేము పెట్రోల్ బంక్లో పనిచేసినాం సార్. అప్పుడు డబ్బులు దొరకలేక, మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి సరిలేక ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నాం సార్. ఓకే, కానీ ఇంతకుముందు క్యాటరింగ్కి వెళ్ళి పని చేసుకున్నాం సార్. అట్లా చేసి బతికి ఈ సంవత్సరం వస్తుంది నోటిఫికేషన్, నెక్స్ట్ సంవత్సరం వస్తుందని చాలా వెయిట్ చేసాం సార్. రాలేదు. ఇంక రాలేదనే సరికి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాకు హామీ ఇవ్వడంతో మేము లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ గెలిపించుకున్నాము. వాళ్ళు అదే మాట ప్రకారంగా మాకు 16,347 పోస్టులని ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా కష్టపడి జాబ్ సాధించినాం సార్. ఇప్పుడు మీరు ఏదైతే డిఎస్సి కోసం జగన్ గారికి ఓటేసానని చెప్పారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? వాళ్ళు ఇవ్వలేదు సార్, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లాలని తప్ప ఇంకా ఏమీ లేదు సార్. దీని మీద వాళ్ళు ఇవ్వలేదు సార్. అడిగి మేము ఇంతకుముందు ధర్నాలు చేసినాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో కేసి ఇబ్బంది పెట్టినారు సార్ చాలా. మేము నోటిఫికేషన్ల కోసం తిరిగినప్పుడు ధర్నాలు చేసినప్పుడు నోటిఫికేషన్లు వాళ్ళు మాత్రం ఇవ్వలేదు సార్. ఇచ్చిన వాళ్ళ మీద ఇలా బురద జల్లుతున్నారు సార్. అది జరిగింది. పేపర్ ఆయన పేరున్న ఆయన 400 మందికి అసలు టెట్టే రాయలేదండి. అసలు టెట్ అప్లికేషన్లో టెట్ జిఎస్సి అప్లికేషన్లో టెట్ నెంబర్ వేయకపోతే మనకి అప్లికేషన్ తీసుకోవచ్చు సార్. ఆ కామన్ సెన్స్ కూడా లేకున్నట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాకు రాజకీయ నాయకులు దండం పెట్టాలి వాళ్ళకి. అన్న జన్జీ ప్రొటెస్ట్ అని వాళ్ళే జన్జీ అని పెట్టుకున్నారు సార్. జన్జీ అని పెట్టుకున్నారు. అంతా జన్జీ కాదు, 60-70 ఏళ్ళు ముసలి అంతా కూర్చొని జన్జీ అని మాట్లాడుతున్నారు సార్. అసలైన జన్జీ ఇదంతా సార్. ఇది ఇక్కడ జాబ్ కొట్టిన ఈ డిఎస్సి మెగా డిఎస్సి అంతా జన్జీ సార్. సమాజం కోసం తోడ్పడుతున్నాం సార్, కష్టపడినాము, సాధించినాం జాబ్. వాళ్ళేం ఊకే ఇచ్చింది కాదు, ఆయన బురద జల్లనే సార్. వాళ్ళు ఇవ్వలేదు సార్. ఇచ్చినాడు వీళ్ళు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు అనవసరంగా వీళ్ళ మీద బురద జల్లుతున్నారు సార్. మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాను అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? మెరిట్ లిస్ట్ ఇచ్చినారు సార్. మెరిట్ లిస్ట్ విడుదల చేసినారు సార్. దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినారు సార్. ఎవరైతే క్యాండిడేట్ అంటే మనం ఏ పోస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటామో ఆ పోస్ట్కి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ కొంతమంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి అర్హత సాధించి కూడా ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎస్జిటికి పోయింది సార్ పోస్ట్. అది అభ్యర్థుల మిస్టేక్ సార్. అది దానికి ఎవరేం చేయలేరు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. పక్కా ప్రాపర్గా జరిగింది సార్. నో ప్రాబ్లం, దాంట్లో ఏ విషయం లేదు. వీళ్ళు కానీ ఇట్లే ఇంకా నెగిటివ్ చేసేకపోతే ఉద్యోగస్తులు మాత్రం చాలా ఇబ్బంది పడి వాళ్ళ మీద ఇంకా మేమేం చేయాలి మేము చేసుకుంటాం సార్. అంటే మీకేమనిపించిందండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి టీచర్ పోస్టులకు వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడం అనేది పర్టికులర్గా మీకే విధంగా సార్? ఇది చాలా ఇబ్బందికరమైన వార్త సార్. మేము ఎంత కష్టపడినామో సార్. మేము నిరుద్యోగులం సార్. అసలు అన్నింటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం సార్ మేము. ఇక్కడ మా దగ్గర అటువంటి డబ్బులు ఇచ్చి సంపాదించి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే సత్తా మాకుంటే మేము బిజినెస్ పెట్టుకొని చేసుకుంటాం సార్ బయట. ఇది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? కానీ మేము కష్టం మాకు అంత లేదు సార్. మాకు అంత సీన్ లేదు, డబ్బులు ఏమి ఇంత సీన్ లేదు సార్. మేము ఇక్కడే సార్ తాండ్రపాడులోనే 6 సంవత్సరాలు సార్. 2019లో వచ్చినాం సార్ ఇక్కడ నోటిఫికేషన్. ఈయన 23,000 పోస్టులు ప్రకటించినప్పటి నుంచి వచ్చి కూర్చున్నాం సార్. చదువుకున్నా సరే ఈ సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది. ఇంట్లో డబ్బులు పంపించకపోయినా వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఉన్న కాటికి మేము పని చేసుకొని వర్క్ చేసుకొని మేము ఎట్లా జాబ్ సాధించినాం సార్. నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మెగా డిఎస్సి ప్రకటించడం జరిగిందో ఆ తర్వాత ఇచ్చిన ప్రకారంగా దాని ప్రకారం మేము కూడా జాబ్ సాధించినాం సార్. మేము పక్కాగా మేము ఏమి తప్పులు చేయకుండా మేము కష్టపడి సాధించినామన్న ఉద్దేశంతో సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. అప్పుడు మేము ఎందుకు భయపడాలి సార్? ఇక్కడే కాదు ఎక్కడికైనా వచ్చి చెప్తాం సార్. నో ప్రాబ్లం. ఎక్కడైనా వచ్చి చెప్తాం సార్. వాళ్ళు ఓపెన్గా డిబేట్ పెట్టుని మేమంతా వచ్చి కూర్చొని మాట్లాడతాం సార్. నో ప్రాబ్లం. మున్ని సార్, 6th ర్యాంక్ సార్, PCB సార్.
అలా ఏం రాలేదు సార్, అందరికీ అర్హత ఉన్న వాళ్ళకే ఇచ్చినాడు సార్. అవకతవకలు అయితే ఏం జరగలేదు సార్. అట్లా ఓకే. చాలా కష్టపడ్డాం సార్. దాదాపు 6 years వెయిట్ చేసినాం సార్, ఎప్పుడు వదులుతారా డిఎస్ అనే ఉద్దేశంతో. లాస్ట్ గవర్నమెంట్ అయితే అసలు డిఎస్ వదులుతా అని చెప్పి 5 years అసలు వదలలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంతకంతోనే మాకు డిఎస్ వదిలినారు సార్. దానికి చాలా సంతోషం సార్. కానీ ఇప్పుడు దీని మీద ఊరికే లేనిపోని అన్ని అపోహలు సృష్టిస్తున్నారు సార్. అలా ఏం లేదు సార్, కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు సార్. మా బంధువులు వాళ్ళందరూ తెలుసు కదా సార్, మేము కష్టపడినది అన్ని చూసినారు కదా సార్ వాళ్ళు. అందుకే ఇవన్నీ తప్పుడు ప్రచారాలను వాళ్ళు కూడా నమ్ముతున్నారు సార్. ఉంది సార్, ఇవన్నీ తప్పుడు ప్రచారాలే సార్. అట్లా చేయకూడదు సార్. కానీ గవర్నమెంట్ ఏదైతే ఎవరైతే కష్టపడి చదివినారో మెరిట్ ప్రకారమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. అవన్నీ తప్పుడు ప్రచారాలే సార్. అవును సార్, అదేం లేదు. స్పోర్ట్స్ కోటా కూడా ఏమంటే సార్ వాళ్ళకి మెడల్స్ దాని ప్రకారం ర్యాంక్ ప్రకారం ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింటాయి, దాని ప్రకారమే ఇచ్చారు సార్. కరెక్ట్గానే అన్ని అమలు చేశారు సార్. ఎం శివప్రసాద్ సార్. నా ర్యాంక్ వచ్చి 250 డిస్ట్రిక్ట్ ర్యాంక్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఓపెన్లో సెట్ అయ్యాను సార్. 100% అబద్ధం అబద్ధం అబద్ధం, అది పచ్చి అబద్ధం. అది ఎటువంటి అవకతవకలు నిష్పక్షపాతంగా జరిగింది ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది, ఎటువంటి అబద్ధం అది అంతా కూడా అబద్ధమే అని చెప్తున్నాను నేను. వాళ్ళకి అవగాహన లేని హారిజాంటల్ రిజర్వేషన్ గురించి అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి డిఎస్సి పరంగా అయితేనేమి, ఓపెన్ పరంగా అయితేనేమి, కేటగిరీ పరంగా అయితేనేమి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళే దీని గురించి మాట్లాడుతున్నారండి.